బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను కష్టాలు వెంటాడుతున్నాయి. ఆమెకు జైలు శిక్షల పర్వం కొనసాగుతోంది. తాజాగా మరో భూ కుంభకోణం కేసులో ఆమెకు 5 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ ఢాకాలోని అవినీతి నిరోధక ప్రత్యేక న్యాయస్థానం తీర్పునిచ్చింది. అంతేకాదు ఆమె సోదరి షేక్ రెహానాకు 7 ఏళ్ల జైలు శిక్ష, రెహానా కూతురు బ్రిటిష్ ఎంపీ తులిప్ రిజ్వానా సిద్దికి 2 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పుతో పాటు హసీనాపై ఇప్పుడు తాత్కాలిక ప్రభుత్వం మరో సంచలన ఆరోపణ చేసింది. 2009 నాటి బంగ్లాదేశ్ రైఫిల్స్ తిరుగుబాటులో భారత్ ప్రమేయం ఉందని, దీనికి హసీనానే కారణమని ఆరోపించింది. బంగ్లాదేశ్ను 2 దశాబ్దాలకు పైగా పాలించిన మాజీ ప్రధాని షేక్ హసీనా ఇప్పుడు వరుస కేసుల్లో చిక్కుకుని కోర్టు తీర్పుల ముందు నిలబడుతూ ప్రజాధర్మం పేరు మీద రాజకీయ ప్రతీకార పోరాటానికి ప్రతీకగా మారిపోయారు. దేశంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని నడుపుతున్న మహమ్మద్ యూనస్ అవినీతి వ్యతిరేక పోరాటం పేరిట పదే పదే కేసులు పెట్టిస్తూ హసీనాను రాజకీయ పటంలో పూర్తిగా తొలగించాలన్న దిశగా అడుగులు వేస్తున్నారన్న విమర్శలు మరింతగా పెరిగాయి. తాజాగా ఢాకాలోని అవినీతి నిరోధక ప్రత్యేక న్యాయస్థానం మరో భారీ తీర్పు వెలువరించింది. భూ కేటాయింపుల వ్యవహారంలో అవినీతి జరిగిందన్న కేసులో హసీనాకు 5 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఆమె సోదరి షేక్ రెహానాకు 7 సంవత్సరాలు, అలాగే రెహానా కూతురు బ్రిటిష్ ఎంపీ తులిప్ రిజ్వానా సిద్దిక్కు 2 సంవత్సరాల జైలు శిక్ష విధించింది కోర్టు. ఈ కేసులో మొత్తం 17 మంది నిందితులుంటే మిగతా 14 మందికి కూడా ఒక్కొక్కరికి 5 ఏళ్ల శిక్షను విధిస్తూ అందరూ కలిపి ₹1,00,000 జరిమానా చెల్లించాలని ఆదేశించింది. జరిమానా చెల్లించకపోతే మరో 6 నెలలు జైల్లోనే గడపాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ తీర్పు వెలువడుతున్న సమయంలో ప్రధాన నిందితుల్లో ఒక్కరూ కూడా కోర్టులో హాజరు కాలేదు. న్యాయస్థానం ఖాళీగా ఉండి తీర్పు వినిపించడం బంగ్లాదేశ్ న్యాయ వ్యవస్థలో నెలకొన్న ఒత్తిడి, అనిశ్చితులను మరోసారి బహిర్గతం చేసింది. ఇదే సమయంలో అవినీతి నిరోధక శాఖ దాఖలు చేసిన కేసుల్లో హసీనాను దోషిగా తేలుస్తూ 4వ తీర్పునిచ్చింది. మరోవైపు దేశ రాజకీయ పరిస్థితిని పూర్తిగా తారుమారు చేసే మరో తీవ్రమైన ఆరోపణల వైపు బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈసారి ఆరోపణలు కేవలం హసీనాపైనే కాదు, భారతదేశం పైన కూడా చేసింది. 2009లో జరిగిన బంగ్లాదేశ్ రైఫిల్స్ బీడీఆర్ తిరుగుబాటు ఘటనకు హసీనానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ఆ కుట్రలో భారతదేశ ప్రమేయం ఉన్నట్లు ఆరోపిస్తూ కొత్త విచారణ కమిటీ సంచలన నివేదిక సమర్పించింది. ఈ నివేదికను రిటైర్డ్ మేజర్ ఏఎల్ఎం ఫజ్లుర్ రెహమాన్ నేతృత్వం వహిస్తున్న కమిషన్ సమర్పించిన డాక్యుమెంట్లో స్పష్టంగా పేర్కొంది. బీడీఆర్ తిరుగుబాటు యాదృచ్ఛికం కాదు, అది ఒక అంతర్గత రాజకీయంగా ప్రేరేపించిన కుట్ర. విదేశీ శక్తి అంటే భారత్ అందులో ఘోర పాత్ర పోషించిందని ఆరోపించింది. ఈ వ్యాఖ్యలు బయటకొచ్చాక ఢాకా రాజకీయాలు ఒక్కసారిగా మళ్లీ వేడెక్కాయి. 2009 హసీనా అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే అకస్మాత్తుగా రైఫిల్స్ తిరుగుబాటు చెలరేగింది. సీనియర్ ఆర్మీ అధికారులతో సహా 74 మంది ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటనను అప్పుడు ప్రభుత్వం సైనికుల వేతనాల అసమానతలు, పూర్వ ప్రభుత్వ నిర్లక్ష్యం అని వివరించింది. కానీ ఇప్పుడు ఫజ్లుర్ కమిషన్ చెబుతున్న కథ పూర్తిగా వేరే దిశలో ఉంది. ఈ తిరుగుబాటుతో సైన్యాన్ని బలహీనపరిచి తన అధికారాన్ని మరింత కాలం బలోపేతం చేసుకోవాలన్నది హసీనా లక్ష్యమని, అందుకే ఆమె దీన్ని అంగీకరించిందని, భారతదేశం కూడా ఆమెకు మద్దతుగా కీలక పాత్ర పోషించిందని ఆరోపించింది. కేవలం మాజీ ప్రధానిపై మాత్రమే కాకుండా పొరుగు దేశమైన భారతదేశంపైన విమర్శలు రావడం దౌత్య సంబంధాలపై కొత్త ప్రశ్నలు లేవనెత్తుతోంది. తిరుగుబాటు సమయంలో 921 మంది భారతీయులు బంగ్లాదేశ్లోకి చొరబడ్డారని, వారిలో 67 మంది ఇప్పటికీ కనిపించకుండా పోయారని పేర్కొంది. హసీనాపై వరుసగా వచ్చే తీర్పులు, కేసులు, దర్యాప్తులు ఆమె రాజకీయ భవిష్యత్తును తీవ్రంగా మరుగున పరుస్తున్నాయి. అవినీతి, భూ కుంభకోణాలు, అధికార దుర్వినియోగం, తిరుగుబాటుకు ఆమోదం, విదేశీ శక్తులతో కుమ్మక్కు ఇవన్నీ కలిపి ఆమెపై భారీ ఒత్తిడిని పెంచుతున్నాయి. మరోవైపు మహమ్మద్ యూనస్ ప్రభుత్వం మాత్రం ఇది న్యాయ పోరాటమని చెబుతున్నప్పటికీ హసీనా అనుచరులు మాత్రం దీనిని స్పష్టమైన రాజకీయ కక్షగానే భావిస్తున్నారు. దేశంలో జరుగుతున్న ఈ రాజకీయ తీర్పుల క్రమం ఒక పక్షం కోసం న్యాయం, మరో పక్షం కోసం ప్రతీకారంగా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు. మాజీ ప్రధానిపై వరుస శిక్షలు, కొత్త దర్యాప్తులు ఒక్కొక్కటి దేశ రాజకీయ తీరును పూర్తిగా మార్చే అవకాశం ఉందని, ఈ కేసుల్లో అసలు సత్యం ఏది, హసీనా వాస్తవంగా కుట్రలకు కేంద్ర
కేంద్ర బిందువా లేక ఇది పూర్తిగా రాజకీయ దాడేనా అని దేశ ప్రజలే కాదు పొరుగు దేశాలు కూడా ప్రశ్నిస్తున్నాయి. మరోవైపు భారతదేశంపై వస్తున్న ఆరోపణలు కేవలం ఒక నివేదిక మాటలు మాత్రమేనా లేక దీని వెనుక పెద్ద రాజకీయ వ్యూహం ఉందా అని విశ్లేషకులు అనుమానిస్తున్నారు. మొత్తంగా వచ్చే రోజుల్లో ఈ అంశం ఎలా మలుపు తిరుగుతుందో దానిపైనే బంగ్లాదేశ్ తదుపరి రాజకీయ దిశ ఆధారపడి ఉంటుంది.